ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి 2025 పూర్తి అయ్యేలోపు వీరికి మట్టిని పట్టుకున్న బంగారమే. ఈరోజు అమావాస్య నుండి కూడా 2025 పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు మీనరాశి వారికి ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకుంటే మేలు. పెద్దల సహకారంతో పనులు చక్కగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమ తగిన ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కొంచెం బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటే మేలు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక ముఖ్యమైన శుభవార్త సమయంలో వినబోతూ ఉన్నారు. అవసరానికి మించిన డబ్బు కూడా మీకు అందుతుంది. ఒక వార్త లేదా సంఘటన కొంచెం బాధను కూడా కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటి పరంగా కూడా ఈ మీనరాశి వారికి అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యల్లో ఇరుక్కుని బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కలుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారాలు మంచి అభివృద్ధికరమైన మార్గంలో కొనసాగుతాయి. భాతృవర్గంతో ఆధిపత్య సంబంధ విరోధంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అవసరాలకు రావాల్సినటువంటి ధనం దానంతరం అదే మీకు అందుతుంది. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు కనుక జాగ్రత్త. ఈ సమయంలో మీకు చికాకులనే ఉన్నప్పటికీ కూడా చివరకు విజయం మీకే సొంతం అవుతుంది. వ్యక్తిగత జీవనంలో విజయం సాధిస్తారు. కొద్దిపాటి గర్వాన్ని ప్రదర్శిస్తారు. తలపెట్టిన పనులలో ఆశించిన గుర్తింపు కూడా ఉంటుంది. ఈ మాసంలో ధనాదాయం కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మీనరాశి వారికి 2025 వీరి పూర్తి జీవితం కూడా ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి 2025 ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది. శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓపికగా ఉండాలి. కార్యాలయంలో కొన్ని అడ్డంకులు, జాప్యాలు అనేవి ఏర్పడవచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం అయితే లభించకపోవచ్చు. పని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కూడా కలిగించవచ్చు.
అటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావాల్సిన అవసరం కూడా జరగవచ్చు. మార్చి 29 నుండి శని గోచారం 1వ ఇంటిలో ఉండడం చేత మీరు చేపట్టే పనులలో ఆటంకాలు అనేవి పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం జరగవచ్చు. అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడం, నిజాయితీగా పని చేయడం మరియు బద్ధకాన్ని వదిలిపెట్టడం మొదలైనవి చేస్తే మేలు జరుగుతుంది. ఈ ఏడాది రాహు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ ఏడాది అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలైనవి జరగవచ్చు. దీని ప్రభావము మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం అనేది లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడము మంచిది. అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ ఏడాది మే నెల చివరి వరకు గురువు గోచారం 3వ ఇంటిలో ఉండడం వలన కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవడం చేత మీరు ఎదుటివారిని ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే మీ జీవితంలో పూర్తిగానే కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి 2025 ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.